అరే ఇటు రాను, కమియర్ రాను. నా జేబులోనే ఉందమ్మా, నా జేబులోనే ఉంది. బాయ్ నా టామీ. వచ్చిన పోతున్నా, పేస్తా. రాదు. సో హలో జీ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. Day 8 of Chandu D250 బ్లాగ్ అంటారా. ఇవాళ కొంచెం వర్క్ ఉండి గోయింగ్ టు హైదరాబాద్ అగైన్. ఏడికి ఎందుకు వచ్చినట్టు నా సర్టిఫికెట్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వచ్చిన. నేను తీసుకెళ్ళినా కొన్ని ఉన్నాయి ఇంకా. సో వాటి కోసం యాజ్ వెల్ యాజ్ నా హెల్మెట్, ఇంకా నా గోప్రో సెటప్ ఇదంతా వీటి కోసం వచ్చిన. ఇప్పుడు పోతున్నా మళ్ళీ హైదరాబాద్కి. అసలు ఈ వీడియో ఎట్లా వస్తుందో ఏందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆఫ్టర్ ఇయర్స్ కాదు, ఆఫ్టర్ మంత్స్ తర్వాత వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఐ హోప్ ఇది మంచిగా వస్తే బాగుండు. అండ్ ఇంకోటి అందరికీ చెప్పిన, నా ఫోన్ పగిలిపోయిందని. లుక్ ఎట్ దిస్, ఎంత పగిలిపోయి ఉంది స్టిల్. సో అట్లా ప్రజెంట్ నేను పోవాల్సింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనమాట. జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. ఏ రూట్ చూపిస్తూ మన గూగుల్ మ్యాప్స్, ఆ రూట్లో పోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం కూడా అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది, 12 అవుతుంది. యాక్చువల్లీ ఈ టైం వరకు నేను రీచ్ అవ్వాల్సింది, కాకపోతే నాకు మళ్ళీ సిటీ నుంచి ఈడికి రానికి 1 hour బొక్క, మళ్ళీ ఇప్పుడు పోనీకి 2 hours బొక్క. మళ్ళీ సిటీలో హెల్మెట్ లేకపోతే అదే పెద్ద టాస్క్. మళ్ళీ పట్టుకోరనుకో, ముందే పైసలు లేని సిచ్యువేషన్, పట్టుకొని మళ్ళీ తంటాలు పడే బదులని చెప్పేసి ఇట్లా అనమాట. కొన్ని మంత్స్ తర్వాత మోటో వ్లాగ్ అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది నాకైతే. అంటే లిటరలీ నేను మోటో వ్లాగ్ తీయక కూడా దగ్గర ఎప్పుడో ఎక్స్పల్స్తో పెట్టిన వీడియో ఉంటుంది, ఆఫ్టర్ 1 year బ్యాక్ అని చెప్పి. అదే నా లాస్ట్ బ్లాగ్. దాని తర్వాత మిగతా అంతా మొన్న రీసెంట్గానే పెట్టిన, నా ఏదైతే బ్యాచిలర్ రూమ్ సిరీస్ ఉందో అది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ట్రావెల్ సిరీస్ అనమాట. ఇది ఒక్కరోజుకే ట్రావెల్ సిరీస్ ఉంటుండొచ్చు, లేకపోతే మేబీ రేపు కూడా ఉంటుండొచ్చు. రేపు కూడా నాకు హైదరాబాద్లో వర్క్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నేను ఇంటికి రావాలి. మొత్తం గులగొట్టిరు, అయ్యయ్యో. అరే రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా, మేబీ దానివల్ల కావచ్చు. అయ్యా, వాట్ అబౌట్ దేర్ బిజినెస్ రైట్ నౌ. అరే ఏందయ్యా ఈ ట్రాఫిక్, పోయి ఈడగొట్టున్నా. సిటీలోనే సాగు కొడుతారంటే ఈడగొట్టున్నా ట్రాఫిక్ ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ సంగాయిలో కూడా చాలా ఘోరమైన ట్రాఫిక్ ఉంటుందంట. ఇంతకుముందు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఏం కనిపించలేదు, బట్ మేబీ ఉంటుండొచ్చు. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఫోక్ సాంగ్స్ వినుకుంటూ వెళ్తున్నా. నిజంగా ఫోక్ సాంగ్స్ వింటే ఎందుకేమో ట్రావెల్ మొత్తం చాలా స్మూత్ అండ్ ఫుల్ ఎంజాయ్గా అనిపిస్తుంది, జోష్ వస్తుంది అన్నమాట ట్రావెల్లో. ఏందయ్యా ఇది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ డూడ్స్? అమ్మో ఇంత స్ట్రిక్ట్గానా మరి? ఓడి అమ్మ బంటి, అన్నీ గులగొడుతున్నారు ఈ బంటి. జర్నీ ఎంత మానా కానీ రోడ్డు మాత్రం మారదురా బాబు. మళ్ళీ ఫైన్ల మీద ఫైన్లు నొక్కుతారు కానీ ఈ రోడ్లు మాత్రం చక్కగా చేయరు. ఇప్పుడు రోడ్ ఉంది, ఈ విధంగా ఉంది రోడ్డు. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం టైర్ అటు ఇటు అయిందనుకో దాని కిందికే కదా. మళ్ళీ సీఎం సార్ ఏమో డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి కటింగ్ అని చెప్పి ఒక కొత్త పథకం మళ్ళీ వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హైకోర్ట్. ఏంటంటే అది క్యాన్సిల్ చేసి పడేసింది అనమాట. ఏది ఉన్నా సరే మీకు ఈవెన్ కీ కూడా తీసుకునేకి రాదు, వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడే కట్టడానికి ఆప్షన్ అనమాట. అండ్ ఇగో ఈ విధంగా రోడ్లు వేసి ఈ విధంగా రోడ్లు పెట్టుకొని చాలా ఎట్లా తీసుకుంటారు మీరు, నాకు అర్థం కాదు. ఏంది ఇది రోడ్లేనా అసలు? ఏమన్నా అంటే మళ్ళీ అదో అది చేసినాం ఇది చేసినాం అంటారు. కానీ ఫస్ట్ రోడ్డు చక్కగా చేయండి, ఎందుకంటే చాలామంది రోడ్ల పైన తిరిగే వాళ్ళు ఉన్నారు, లైక్ జాబ్ హోల్డర్స్ అని. మెయిన్ అన్నీ పక్కన పెట్టండి, ఇదే రూట్లో అంబులెన్స్ వెళ్తే వాట్ అబౌట్ ద ట్రాఫిక్? సీఎం సార్ జరా దేకో సార్ ఎక్ బార్, వాట్ ఈస్ దిస్? మళ్ళీ లింగంపల్లి కూడా క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నా బైక్లో ఫ్యూయల్ పోసుకోవాలి, లిటరలీ 0 మీద ఉంది. లుక్ ఎట్ ద రైడర్స్ ఆర్ గోయింగ్ సమ్వేర్, మేబీ మహారాష్ట్ర. ద డామినార్ హార్నెట్ అడ్వెంచర్ ఇది, ట్రంప్. ఓకే నైస్. అప్పుడు నేను పోయేటోళ్ళను మీరు లాగా, బట్ ఇప్పుడు నో ఛాన్స్. ఇప్పుడు ఎందుకంటే చాలా తిరిగినాం, మస్తు తిరిగినాము, ఇంకా తిరగాలి. కాకపోతే ఇప్పుడు కాదు, కొంచెం సెటిల్ అయినాక తిరుగుదాం. ఇంకా ఆకాక ఏజీ టాప్ బాక్స్ 45 లీటర్ టాప్ బాక్స్, అది సేమ్ టాప్ బాక్స్ మన దగ్గర కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనం దాన్ని వాడట్లేదు, ఇంట్లో మూలకు ఉన్నదనమాట.
అప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని అలా, బట్ నో, నాట్ రైట్ నౌ. ఇప్పుడు మనం అట్లా పోయే ఛాన్సెస్ అయితే చాలా జీరో. ఇంకా మనం ముంగట ఎల్బీ నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి, హఫీస్పేట్ రూట్ పోవాలి జూబ్లీస్ పోవాలంటే. ఎప్పటికైనా డ్రీమ్ బైక్ కొనాలని డ్రీమ్ ఉంది, కానీ అది ఎప్పటికీ డ్రీమ్ నెరవేరుతుందో తెలీదు. బట్ వన్ డే పక్కా కొంటా అన్నది, ఫర్ షూర్గా కొంటా. ఎప్పుడు ఎలా అని తెలియదు కానీ బట్ కొంటా. నా డ్రీమ్ బైక్ అందరికి ఆల్మోస్ట్ తెలిసింది ZX10R. అది ఎప్పటికైనా అదే ఉంటుంది. కాకపోతే దాని బడ్జెట్ చూసినాక నాకు ఒకటి ఫిక్స్ అయినా, ZX10R ZX6R కొందామని. సో ZX10R క్యాన్సిల్ చేసుకొని ZX6Rకి షిఫ్ట్ అయిపోయింది నేను. బికాజ్ ఎందుకంటే 6Rకి 10Rకి దగ్గర దగ్గర 10 lakhs డిఫరెన్స్ ఉంది. సో అందుకే నేను ఏంటంటే నాకు సూపర్ బైక్ కావాలి. ఆ 600cc అయితే 1000cc అయితే సూపర్ బైక్ కావాలి అంతే. బట్ 10R is 10R గాయ్స్. 10R అసలు అది వేరే లెవెల్ మెషిన్. అది ఆ టైంలో ఆ మూమెంట్లో 6R వస్తుందా 10R వస్తుందా చెప్పలేను. బట్ నేనైతే గట్టిగా ఫిక్స్ ఏంటంటే 6R is enough, మోర్ దెన్ ఎనఫ్. అట్లా ఈ రోడ్లకైతే 6R మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఎక్కువ మనం తీయం కాబట్టి 6R ఎనఫ్. 10R మరి ఓవర్ అయిపోతుంది అనమాట. 5 years బ్యాక్ 2020 November 14th మనం ఇదే ఏరియాలో బైక్ కొన్నాం అనమాట. కొండాపూర్ షోరూమ్ KTMలో బైక్ కొన్నాం. లిటరల్గా అసలు ఇట్స్ బీన్ 5 years అయిపోయింది. ఈ నవంబర్ వస్తే 6 years అవుతుంది బైక్ కొని. నిజంగా అసలు నాకు అసలు 5 years ఒక బైక్ని మెయింటైన్ చేసిన అంటే దట్స్ అమేజింగ్. అసలు ఇది వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ బైక్ అనమాట ఇది నిజం చెప్పాలంటే. ఎందుకంటే దీనిపైన ఆల్మోస్ట్ 21 states తిరిగిన, 21 states కంప్లీట్ చేసిన కాబట్టి వితౌట్ ఏ సింగిల్ స్క్రాచ్ ఫర్ మీ. సింగిల్ స్క్రాచ్ లేకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకొచ్చింది అన్న కూడా. అదే KTM షోరూమ్. KTM కాదురా, KTM నీ అబ్బా, KTM షోరూమ్. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ ఏమైనా ఆపుకొని ఒకసారి మనము మ్యాప్స్ పెట్టుకుందాము. మ్యాప్స్ పెట్టుకొని వీళ్ళు ఒకసారి నాకు క్రాష్ అయిందనమాట బైక్. నేను ఇట్లా యూటర్న్ చేస్తుంటే సాంగ్ అక్కడ కాక ఫాస్ట్గా వచ్చేసాడు, గుద్ది పడేసాడు నన్ను అట్లా. ఇంకా నేను నా బైక్ ముంగట వీల్ కొంచెం బెండ్ ఉంటుంది, అందుకే ఒక దగ్గర ఆపుతాను. ఆపి మనం మ్యాప్స్ పెట్టుకుందాం. ఇంకా ఐ స్టాప్ హియర్. అమ్మా ఏంద్ర అయ్యా 10 kilometerలకి అర్ధగంట చూపిస్తుంది. హీరో లోకం హీరో. ఏదైతే ఉంది మనకు కావాల్సిన మన వర్క్ ఇంపార్టెంట్ కదా.